ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించుదాం. స్తోత్రం 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 స్తోత్రం.
స్తోత్రం 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 మహాగరుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా సర్వ సృష్టికర్త సర్వం ఆయన నీకు స్తోత్రం సర్వము కేవలం మాట చెప్పే సమస్త విశ్వం సృజించిన దేవా నీకు స్తోత్రం 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 సైన్యములకు అధిపతికి దేవా యెహోవా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతించండి స్తుతించండి మాట్లాడబోతున్న దేవానికి ఈ ఆత్మ చేత ఆత్మను కుమ్మరించబోతున్న దేవానికి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా సైన్యములకు అధిపతికి దేవా యెహోవా నీకు స్తోత్రం రక్షకుడా నా విమోచకుడా మా కొరకు నీ అమూల్య రక్తాన్ని చిందించి మరణించి తిరిగి పరములకు చేరి తిరిగి రాబోతున్న రాజులకు రాజా ప్రభుల ప్రభువా రక్షకుడైన యేసయ్యా నా విమోచకుడా నీకు స్తోత్రం అయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రం నాయనా ఆదరణకర్త ఉత్తరవాది పరిశుద్ధాత్మదేవా అయ్యా నీకు స్తోత్రం 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 హల్లెలూయా అయ్యా గడిచిన రాత్రంతా నీ కృపను భద్రపరిచి నాయన ఉదయ కాలమని స్తుతించే భాగ్యం ఇచ్చావు నాయన అయ్యా నీకు సన్నిధిని గురించి అయ్యా ఈ లోకాన్ని దేవానికి స్తోత్రం చూసినట్లయితే గడిచిన రాత్రి నాయన మంది వేలాది మంది మరణించి ఉన్నారు నాయన కానీ మా ప్రభు ఉదయ కాలం మంది మమ్మల్ని సజీవ లెక్కలు నాయన అయ్యా నీ బిడ్డలుగా నీ సన్నిధిలో చేరి అయ్యా నేను ఆరాధించేటువంటి స్తుతించండి నీ గొప్ప ధన్యతను నాయన ఈ గొప్ప కృపను నాయన నీ కనికరమను నీ కటాక్షమును అయ్యా నీ కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు నాయన స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా ఆరాధనకు నీవే యోగ్యుడా సభలో కొడుతూ ప్రభు నామను కళ్ళు మూసుకొని మొదలుచి ప్రభుని స్తుతిస్తూ పరిశుద్ధాత్మదేవుని అతులేని కాలమును మనం వర్తిపోతుండగా ఒక్కొక్కరి హృదయంలోనికి వచ్చి కూడా ఓ ఆయన తన ఆత్మజను నింపని ఆశపడుతుండగా ప్రభు చూద్దాం నా యేసయ్యా నా
స్తోత్రం అదే కాలమందు దేవాది దేవుడు దాసురించి మనతో మాట్లాడుకోబోతుంది. ప్రభు మనమాత్మ దర్శించబోతుండగా ప్రభువే తన మహల చేత మనం తన ఆత్మ చేత సంధించినట్లుగా
అందరం ఒకసారి మళ్ళీ స్తోత్రం తెలుసుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలోటి సహోదరుడు మరి దేవకుమార్ గారు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, గరుడా, నమ్మకదేవుడా, నా యేసయ్య స్తోత్రం తండ్రి. అయా ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా కాచి కాబట్టి మీ రెక్కల చోట్ల భద్రపరుచుకుని తండ్రి. అయా నా తండ్రి, ఎవ్వరికి లేని గొప్ప ధన్యతలు, అయా ఎవ్వరికి లేని నా తండ్రి గొప్ప దీవెనలు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. నేను స్తుతించడం, నేను ఆరాధించడం, నేను గర్వపరచడం, నేను మహిమపరచడం, మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఎంతో మంది గనులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు గలవారు అయా ఈ రోజులు చూడలేక, నేను స్తుతించలేక, నేను ఆరాధించలేక ఎంతో మంది చనిపోయి ఉండగా ప్రభా, ఎంతో మంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండగా అయా మీరు మాత్రం మీ ఉచితమైన కృపలో మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి అయా నిన్ను ఆరాధించే నా తండ్రి ఒక బాధ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. సజీవులే కదా నాయన, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభా. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప నా తండ్రి, నీ వందనాలు ప్రభా. అయా నా తండ్రి నీ వందనాలు. పాటల ద్వారా మహిమపరిచినందుకై స్తోత్రం ప్రభా. అయా నా తండ్రి జరగబోయే స్తుతి కూడికలో మీరు తోడేడు నడిపించండి. అయా నా తండ్రి మాకు ఎట్టి వర్తమానం అవసరమో నా తండ్రి నీ ప్రజలకు అయా నా తండ్రి ఎట్టి వర్తమానము అయా మీ దైవ సేవకుల నోటి ద్వారా అయా మాతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రం. మమ్మల్ని బలపరచండి అయా. ప్రారంభం నుండి ఆఖరి వరకు మీరే అధ్యక్షత వహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.